నమస్కారం. రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. వారం వారం రైతుల భూ సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు, చట్టాలు ఏం చెబుతున్నాయి, కొత్త చట్టాలు ఎలా ఉన్నాయి వంటి విభిన్న అంశాలపై మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను, సూచనలను అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఆన్లైన్ రికార్డులకు సంబంధించి రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, టైటిల్ గ్యారంటీ చట్టంతో కలిగే ప్రయోజనాలు, కౌలు రైతుల సమస్యలు తీరేందుకు అందుబాటులో ఉన్న చట్టాలపై భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారి వివరణాత్మక విశ్లేషణను ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి. భూమి రికార్డులన్నీ ఒకప్పుడు కాగితాల్లో ఉండేవి. ఈ విధానం వల్ల భూ యజమానికి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో వాటిని కంప్యూటరీకరించారు. ఈ ప్రక్రియ ఇప్పటిది కాదు. భూమి రికార్డుల కంప్యూటీకరణ మొదలై 30 ఏళ్ళు అవుతోంది. కేవలం రికార్డుల్లో ఉన్న పొరపాట్లను సవరించడానికి కోసమే కాదు, భూమిపైన ఉన్న అన్ని రకాల హక్కులను కంప్యూటర్లోకి ఎక్కించాలనే ఈ విధానం మొదలైంది. కానీ ఈ రోజు కేవలం యజమానుల వివరాలను నమోదు చేయడం కోసం మాత్రమే భూ రికార్డుల కంప్యూటీకరణ పరిమితమైందని నిపుణుల మాట. పోనీ ఈ ఆన్లైన్ పోర్టల్తో అయినా సమస్యలు తీరుతాయనుకుంటే కొత్త చిక్కులు ఉత్పన్నమవుతున్నాయి. మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆన్లైన్ రికార్డుల వల్ల వస్తున్న ప్రధాన సమస్యలేమిటి? వాటిని ఏ విధంగా పరిష్కరించాలి? అసలు కంప్యూటీకరణ ఎందుకు మొదలైంది అనే విషయాలను నిపుణులు సునీల్ కుమార్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. నేలతల్లి వీక్షకులకి నమస్కారం. భూమి సమస్యలు, భూమి చట్టాలు, రికార్డులు ఇట్లా అన్ని రకాల అంశాలపై రైతులకు కావాల్సిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించడమే కాకుండా మీరు అడిగిన ప్రశ్నలకి వీలైనన్ని వాటికి మన ఈ నేలతల్లి కార్యక్రమం ద్వారా సమాధానాలు ఇస్తూ వస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఇనాం భూములకు సంబంధించి ఏం జరుగుతుంది, అసెంబ్లీలో కొత్తగా టైటిల్ గ్యారంటీ చట్టాన్ని ప్రవేశపెట్టారు, దానివల్ల మాకు భూములకు ఏమైనా అవుతాయా, భూముల సర్వేకి సంబంధించి, ఆన్లైన్ రికార్డులకు సంబంధించి, చుక్కల భూములకు సంబంధించి, ధరణికి సంబంధించి ఇట్లా రకరకాల అంశాలపై కొంత సమాచారం కావాలని అడిగిన నేపథ్యంలో ఈ రోజున ఈ అన్ని అంశాలకు సంబంధించి ఈ రోజున పరిస్థితి ఏంటి, వీటికి సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు ఎట్లా పరిష్కారం చేయాలి అనే అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఎక్కువ మందికి వస్తున్న సమస్యలు, ఎక్కువ మందికి అవసరం పడేది కూడా ఈ ఆన్లైన్ రికార్డుకి సంబంధించిన అంశాలు. భూమి రికార్డులు ఒకప్పుడనే కాగితాల మీద ఉండేటి, ఇప్పుడు అవన్నీ కంప్యూటర్లకు ఎక్కాయి. కంప్యూటర్లకు ఎక్కడం వల్ల కొత్త చిక్కులు వచ్చాయి. కాగితాలు కంప్యూటర్లకు ఎక్కితే ఉన్న సమస్యలు పోతాయనుకుంటే కొత్త చిక్కులు వచ్చాయి. ఈ కొత్త చిక్కుల నుంచి బయటపడడం ఎలా అనేది చాలామంది రైతులు ఎదుర్కొంటున్న సమస్య. ఆంధ్రప్రదేశ్లో మీ భూమి పోర్టల్ తోటి ఇప్పుడు రికార్డులన్నీ కంప్యూటర్లో ఉన్నాయి. తెలంగాణలో ధరణి పేరుతో రికార్డులన్నీ కంప్యూటరీకరణ జరిగాయి. అట్లా ప్రతి రాష్ట్రంలో కూడా ఏదో ఒక విధంగా భూ రికార్డులన్నీ కంప్యూటరీకరణ చేసి వెబ్సైట్ల ద్వారా ప్రజలకు అందుబాటులో పెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఈ ఆన్లైన్ రికార్డు యొక్క సమస్యలు ఏంటి, ఎట్లా పరిష్కారం చేసుకోవాలి అనే అవగాహన తెచ్చుకోవాలనుకున్నట్లయితే అసలు ఈ కంప్యూటరీకరణ ఎందుకు మొదలైంది, ఎక్కడికి వెళ్ళబోతుంది అనే దాని మీద కొంత సమాచారం మనకు ఉండాలి. భూమి రికార్డులన్నీ నేను ఇంతకుముందు అన్నట్టుగా అన్ని కాగితాల మీదే ఉండేటివి. ఈ రికార్డులు కూడా కేవలం పన్ను వసూలు కోసం తయారు చేసుకున్న రికార్డులే. రికార్డులు భూములు సర్వే ఎందుకు చేశారు, సెటిల్మెంట్ ఎందుకు చేశారు, ప్రతి సంవత్సరం గ్రామంలో రెవెన్యూ రికార్డు ఎందుకు రాశారు, ఇవన్నీ కూడా రాజ్యాలు, ఆ తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాలు పన్ను వసూలు చేసుకోవటం కోసం తయారైన లెక్కలు. అవి కాస్త ఈ రోజున అన్నిటికీ అవే రికార్డులు దిక్కైనాయి. భూ సమస్య వస్తే పరిష్కారానికి అదే రికార్డు, ప్రభుత్వం రైతుకి ఏదైనా మేలు చేయాలన్న అదే రికార్డు, బ్యాంకు వాళ్ళు లోన్ ఇవ్వాలన్న అవే రికార్డు, భూమి అమ్మాలన్నా కొనాలన్నా అవే రికార్డులు. అన్నిటికీ ఇప్పుడు ఆ రికార్డులే కీలకమైనవి. ఆ రికార్డులన్నీ కాగితాల మీద ఉండటం వల్ల, ఆ రికార్డులో వివరాలు సరిగా లేకపోవటం వల్ల నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో భూమి రికార్డుల కంప్యూటరీకరణ మొదలై ఇప్పటికి 30 ఏళ్ళ పైన అవుతుంది. 1989లో మొట్టమొదటిసారి భూమి రికార్డుల కంప్యూటరీకరణ కోసం ఒక కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. CLR పేరుతోటి, కంప్యూటరైజేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అంటాం దాన్ని. ఆ విధంగా తీసుకున్న కంప్యూటరీకరణ ప్రాజెక్టులో 8 జిల్లాలలో పైలట్ మొదలు పెడితే ఒక జిల్లా రంగారెడ్డి జిల్లా, తెలంగాణలో ఉన్న రంగారెడ్డి జిల్లా. ఈ రోజున అదే కార్యక్రమం పలు రూపాంతరాలు చెందుతూ ఈ రోజున మనం చూస్తున్న ధరణి పోర్టల్, మీ భూమి పోర్టల్. ఇంతకు మునుపు అయితే మా భూమి పోర్టల్, మీ భూమి పోర్టల్ రెండు ఉండేటివి, తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ వెబ్ పోర్టల్. ఆ రెండిటికి మాతృక వెబ్ల్యాండ్. ఈ వెబ్ల్యాండ్ ఎక్కడి నుంచి వచ్చింది చూస్తే 2004-2006 మధ్యకాలంలో
భూమి రికార్డులన్నిటినీ స్కాన్ చేసి డిజిటలైజ్ చేసి వాటిని కంప్యూటర్లోకి తీసుకురావడం జరిగింది. ఆ విధంగా వచ్చిన సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చే ఒక ప్రయత్నమే వెబ్ల్యాండ్ పోర్టల్. కానీ ఈ రికార్డుల వల్ల 2 రకాల సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి రైతులకి. ఒకటి, కంప్యూటర్ రికార్డులు చేస్తున్నప్పుడు మాన్యువల్ రికార్డుని కంప్యూటరీకరణ చేస్తున్నప్పుడు వచ్చిన తప్పులు, పేర్లు తప్పుబడినాయనో, విస్తీర్ణం తగ్గిపోయిందనో, పట్టాభూమి ప్రభుత్వ భూమి అని పడిందనో, ఇట్లా రకరకాల తప్పిదాలు కంప్యూటర్లో జరిగినాయి. మాన్యువల్ రికార్డులో బాగానే ఉంది, ఈ మాన్యువల్ రికార్డుని కంప్యూటర్లో చేస్తున్నప్పుడు జరిగిన పొరపాట్లు ఉన్నాయి ఒకటైతే. రెండవది, కంప్యూటర్కి ఎక్కిన తర్వాత కూడా భూ యజమానికి తెలియకుండానే కొన్ని మార్పు చేర్పులు జరిగిపోతూ ఉన్నాయి. లెక్క ప్రకారం కంప్యూటర్ రికార్డు చాలా భద్రమైన రికార్డు అయి ఉండాలి. భూ యజమాని యొక్క అథెంటికేషన్ లేకుండా, భూ యజమానికి తెలియకుండా రికార్డులు మారే అవకాశమే లేదు. అయినా సరే రికార్డులు మారుతున్నాయి. భూమి రికార్డుల కంప్యూటరీకరణ ఒకప్పుడు కేవలము రికార్డులో ఉన్న పొరపాట్లు సవరించడం కోసం మాత్రమే కాదు, భూ సంస్కరణలు సరిగా అమలు చేయాలన్నా ఇతర అన్ని రకాల కార్యక్రమాల కోసం ఉద్దేశించిన కంప్యూటరీకరణ. కేవలం యజమానుల వివరాలను రికార్డ్ చేయడం కోసం కంప్యూటరీకరణ కాదు, భూమిపైన ఉన్న అన్ని రకాల హక్కులని కంప్యూటర్లోకి ఎక్కించాలనే ఉద్దేశంతో మొదలైంది. కానీ ఈ రోజున కేవలం యజమానుల వివరాలని ఉంచడం కోసం మాత్రమే భూ రికార్డుల కంప్యూటరీకరణ పరిమితమైంది. కంప్యూటర్లో ఆ రికార్డులు కనపడుతున్నాయి. ఇక రెండవది, ఏ తప్పు ఉప్పు జరిగినా కంప్యూటర్లో సరి చేసుకోవడానికి సులభమైన అవకాశం ఉండాలి. అవి కొంచెం క్లిష్టంగా మారిపోయినాయి. ఈ నేపథ్యంలో ప్రతి రైతు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కసారన్నా ఈ కంప్యూటర్లో ఉన్న రికార్డుని వెరిఫై చేయాలి. చాలామంది ఎన్నిసార్లు ప్రస్తావన చేసినా ఒక్కసారి చూసుకోని వాళ్ళే ఇప్పుడు చాలామంది ఉంటారు. భూమి ఉండి, పాస్ పుస్తకం ఉండి, మీ భూమి పోర్టల్ను, ధరణి పోర్టల్ను చూసుకొని వాళ్ళే చాలామంది ఉంటారు. ఊరికే ఒక్కసారి చూడటం కాదు, వీలైతే వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో చేతిలో మొబైల్ ఫోన్ ఉంది కాబట్టి చూసుకోవటం తప్పేం లేదు. అన్ని సరిగ్గా ఉన్నాయా లేదా, మనం మన చేతిలో స్మార్ట్ ఫోన్ పట్టుకొని చాలా పనులు చేస్తున్నాం. వీడియోలు చూస్తున్నాము, ఫేస్బుక్ అనో అదనో ఇదనో, కొద్ది గొప్ప పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఇంకా విస్తృతంగా ఆ ఫోన్ని వాడుతున్నాం. ఏమి లేకపోయినా కనీసం యూట్యూబ్లో వీడియోలన్నా చూస్తున్నాం. అవి ఎట్లయితే మనం చేస్తామో ఈ ధరణి పోర్టల్ని, మీ భూమి పోర్టల్ని వారానికో 10 రోజులకో కనీసం నెలకొక్కసారన్నా మన సర్వే నెంబర్ వెతుక్కోవాలి. మరి ఈ సమస్యలు ఉంటే పరిష్కారం ఇప్పుడు ఎలా? ప్రస్తుత పరిస్థితులలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ భూమికి సంబంధించిన తప్పొప్పులు సరిచేసుకోవాలనుకున్నట్లయితే 6 చట్టం కింద తహసీల్దార్ కన్నా లేదా ఆర్డీఓ కన్నా దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ స్థాయిలో రికార్డులు సవరించుకోవడానికి అవకాశం ఉంది. 3 అంచెల వ్యవస్థ ఆంధ్రప్రదేశ్లో ఉంది. తహసీల్దారు, ఆ పైన ఆర్డీఓ, తర్వాత జాయింట్ కలెక్టర్. రికార్డులో ఎక్కించే అధికారం తహసీల్దార్కి, దాని మీద అపిలేట్ అధికారి ఆర్డీఓ, కరెక్షన్ చేసే రివిజనల్ అథారిటీ జాయింట్ కలెక్టర్కి ఉంది. ఆ మార్గంలో వెళ్ళి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు పెట్టుకొని కరెక్షన్ చేయించుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం విషయానికి వచ్చినట్లయితే ధరణి పోర్టల్లో సవరణ కావాలి అంటే ఆన్లైన్లోనే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి. జిల్లా కలెక్టరే ఆ పని చేయాల్సి ఉంటుంది. కానీ వేల సమస్యలు ఈ రోజున తెలంగాణలో ఉన్నాయి. ప్రతి ఊళ్ళో 100-200 కుటుంబాలకి ధరణికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారానికి భిన్నంగా ఆలోచన చేయాలి. రెవెన్యూ సదస్సులు పెడతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అలాంటి సదస్సులు కనుక ఏర్పాటు చేస్తే అక్కడ వెళ్ళి దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ రోజున తెలంగాణలో అయితే జిల్లా కలెక్టర్కి దరఖాస్తు పెట్టుకోవాలి, లేదా సివిల్ కోర్టుకు వెళ్ళి అక్కడ నుంచి తీర్పు తెచ్చుకుంటే ఆ మేరకు రికార్డు మార్చుకునే అవకాశం ఉంటుంది. ఒక్క మాట ఆన్లైన్ రికార్డు గురించి, ఆన్లైన్ రికార్డ్ చెక్ చేసుకోండి. తప్పులుంటే వెంటనే దరఖాస్తు పెట్టుకోండి. ఈ రోజున్న పద్ధతిలో మాత్రం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్లో అయితే రెవెన్యూ యంత్రాంగానికి, తెలంగాణలో అయితే కలెక్టర్ కానీ లేదా సివిల్ కోర్టు కానీ వెళ్లాల్సి ఉంటుంది. ఇది ఆన్లైన్ రికార్డుకి సంబంధించిన కొంత సమాచారం. భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి టైటిల్ గ్యారంటీ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే దిశగా కేంద్రం కృషి చేస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదా చట్టాన్ని తయారు చేసి అన్ని రాష్ట్రాలకు పంపింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి 3వ టైటిల్ గ్యారంటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. అయితే టైటిల్ గ్యారంటీ వ్యవస్థ పైన రైతుల్లో, భూ యజమానుల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అసలు టైటిల్ గ్యారంటీ చట్టం అంటే ఏమిటి? ప్రస్తుతం ఉన్న రికార్డులకు దీనికి మధ్య తేడాలేమిటి? ఈ చట్టం వస్తే నష్టం జరుగుతుందా? రైతులకు కలిగే ప్రయోజనాలతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నిపుణుల వివరణను ఇప్పుడు చూద్దాం. ఇప్పటిదాకా ఉన్న వ్యవస్థ ఏంటి అంటే
భూమి రికార్డుల్లో ఉన్న వివరాలకి ప్రభుత్వం ఏమీ భరోసా ఇవ్వదు, హామీగా ఉండదు. రెండు, ఏదో ఒక రికార్డు ఫైనల్ రికార్డు అంటూ ఏమీ లేదు భూములకు సంబంధించి. అంతేకాదు, ఈ రెవెన్యూ రికార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రికార్డుల పేరున్నంత మాత్రాన యజమాని అని చెప్పడానికి వీల్లేదు. యాజమాన్య హక్కులకి నిరూపణకి అవి కేవలం ఒక ఆధారం మాత్రమే. అట్లాంటప్పుడు నా దగ్గర ఎన్ని కాగితాలు ఉన్నా, నా దగ్గర పాస్ పుస్తకం ఉన్నా, టైటిల్ డీడ్ ఉన్నా, ఈసీలో నా పేరు వచ్చినా, ఇంకెన్ని రికార్డులు ఉన్నా ఈ ఆ భూమి మీద ఉన్న హక్కుకి నాకు పూర్తి భరోసా లేకుండా ఈ రోజున ఉన్న వ్యవస్థ. నా దగ్గర 4 కాగితాలు ఉంటే ఇంకో కాగితం తీసుకెళ్ళి కోర్టుకు వెళ్ళి ఆ భూమి నాది కాదు అని కనుక కోర్టులో నెగ్గగలిగితే రికార్డులోకి వెళ్ళి నా పేరు తొలగిస్తారు, ఇంకొకరి పేరు ఎక్కుతుంది. ఈ రోజున ఏ రికార్డుకు గ్యారంటీ లేదు, ఏ రికార్డుకు ఇది ఫైనల్ అని చెప్పడానికి, ఇది అంతిమం అని చెప్పడానికి వీలు లేదు. ఈ వ్యవస్థ మార్చి ఏదైతే పాశ్చాత్య దేశాలలో ఒక వ్యవస్థ ఉందో అలాంటి వ్యవస్థని భారతదేశంలో తేవాలి అని 1980 ఆ ప్రాంతం నుంచి ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దానికోసం 89లో ప్లానింగ్ కమిషన్ ఒక 1 మ్యాన్ కమిటీని ఏర్పాటు చేస్తే ఆ 1 మ్యాన్ కమిటీ కూడా ఇలాంటి సిఫార్సు చేసింది. ఆ తర్వాత NLRMP అని ఒక పథకం వచ్చింది, నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ పేరుతోటి. ఆ తర్వాత అదే కొంచెం రూపాంతరం చెంది ఈ రోజున DALRMP పథకంగా కేంద్రం అమలు చేస్తుంది. 2024 నాటికి అన్ని రాష్ట్రాలలో ఇలాంటి టైటిల్ గ్యారంటీ వ్యవస్థ తేవాలి అనేది ఇప్పుడు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం, కేంద్రం ముందున్న లక్ష్యం. ఏమవుతుంది టైటిల్ గ్యారంటీ కనుక వస్తే? చాలా సింపుల్గా మాట్లాడాల్సి వస్తే, ఈ రోజున ఏవైతే 30-40 భూమి రికార్డులు ఉన్నాయో, 4-5 శాఖల దగ్గర రికార్డులు నిర్వహించబడుతున్నాయో అవన్నీ పోతాయి. కేవలం ఒకే ఒక రికార్డు ఉంటుంది భూములకు సంబంధించి. ఇంటి స్థలమైనా, వ్యవసాయ భూమి అయినా, ఎలాంటి భూమి అయినా, వ్యవసాయ భూమి అయినా, వ్యవసాయేతర భూమి అయినా ఒకటే ఒక రికార్డు ఉంటుంది. దాన్నే టైటిల్ రిజిస్టర్ అంటాం. ఇక మిగతా రికార్డులతో పని లేదు, ఆ రికార్డులు చెల్లుబాటు కూడా కావు. ఈ రోజున్న పరిస్థితి ఏంటి? భూ యజమాని ఎవరో నిర్ధారణ చేసుకోవాలంటే ఇప్పుడున్న రికార్డు చూడాలి, ఎప్పుడో పాత రికార్డు, సెటిల్మెంట్ రికార్డు దాకా వెనకకున్న 20-30 సంవత్సరాల రికార్డు వెరిఫై చేసుకుంటేనే పలానా వాడికి హక్కు ఉందా లేదా అనే నిర్ధారణకు రాగలుగుతాం. అలా నిర్ధారణకు వచ్చిన తర్వాత కూడా రాబోయే రోజులలో మళ్ళీ ఇంకెవరో వచ్చే భూమి నాది అన్నారు అనే గ్యారంటీ ఏమి ఉండదు. కానీ టైటిల్ గ్యారంటీ వ్యవస్థ వస్తే ఒకే ఒక రికార్డు ఉంటుంది, ఆ రికార్డులో ఉన్న వివరాలే ఫైనల్. మిగతా పాత రికార్డులకు ఒక ఇనుప తెర పడిపోతుంది, ఇంకా ఆ ఇనుప తెర తీసుకొని వెనకపోవడానికి అవకాశం ఉండదు. ఒకటి. రెండవది, ఇందులో ఉన్న వివరాలకి, ఈ ఒక్క రికార్డులో ఏవైతే వివరాలు ఉంటాయో ఆ వివరాలకి ప్రభుత్వమే గ్యారంటీగా ఉంటుంది. అంటే మీ పేరు అందులో నమోదయ్యి భూ యజమానిగా, ఆ తర్వాత ఏదో ఇబ్బంది వల్ల మీరు హక్కులు కోల్పోవాల్సి వస్తే కనుక ప్రభుత్వం జిమ్మెదారిగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వం నష్టపరిహారం కట్టాల్సి వస్తుంది. ప్రభుత్వం కానీ లేదా ప్రభుత్వం తరపున ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ. అంటే ఏం జరగబోతుంది? మన గనక భూమి ఉంటే అలాంటి కొత్త వ్యవస్థ కనుక వచ్చినప్పుడు ఒక రికార్డులో వస్తే చాలు, ఆ రికార్డుకి ప్రభుత్వమే గ్యారంటీ ఉంటుంది. నష్టం జరిగితే జుర్మానా కట్టడానికి అవకాశం ఉంటుంది. దీన్నే కంక్లూజివ్ టైటిల్ గ్యారంటీ, టైటిల్ ఇన్సూరెన్సు అంటాం. ఇది వినడానికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ అది తెచ్చే పద్ధతిలో కనుక మనం జాగ్రత్త వహించకపోతే, తప్పులు కనుక జరిగితే సరి చేసుకోవడానికి ఇప్పుడు ఉన్నట్టుగా 10 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత రికార్డు సరి చేసుకోవడానికి కుదరదు. ఒక్కసారి ఆ రికార్డుల పేరు వస్తే 2 సంవత్సరాల కాల వ్యవధి లోపల తప్పులుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి, సమస్య ఉందని చెప్పాలి, కేసు వేయాల్సి ఉంటుంది. ఒకవేళ 2 సంవత్సరాల లోపల ఆ పని చేయకపోతే ఆ రికార్డులో ఉన్న వివరాలే ఫైనల్ అయిపోతాయి. అంటే మనకు గనక భూమి ఉంటే ఇప్పటిలాగా రికార్డు చూడకుండా ఉన్నా ఇంకా పని జరగదు, చూడాల్సిందే. చూడకపోతే పూర్తిగా నష్టపోతాం. ఒకవేళ ఆ టైటిల్ గ్యారంటీ రిజిస్టర్లో కనుక ఆ టైటిల్ రిజిస్టర్లో మన పేరు వచ్చిందంటే హక్కులకు హామీ వస్తుంది. ఇలాంటి వ్యవస్థనే ఇప్పుడు తెచ్చే ప్రయత్నం. కాబట్టి ఇప్పుడు ఎవరెవరైతే భూమి హక్కులు కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొంత జాగరూకతతో ఉండాలి. ఆన్లైన్ రికార్డులో మన వివరాలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. సర్వే జరిగినప్పుడు మన భూమి సక్రమంగా సర్వే అయ్యేటట్టు చూసుకోవాలి. ఈ కొత్త వ్యవస్థ వచ్చిన తర్వాత తప్పులుంటే ఎక్కడ నమోదు చేసుకోవాలి, ఈ రికార్డు ఎక్కడ చూడాలి, ఇలాంటి ప్రాథమికమైన సమాచారం తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. అలాంటి సమాచారం మనకు తెలిసి ఉండాలి. ఇది రాబోయే రోజుల్లో ఉండే వ్యవస్థ. రాబోయే రోజులు అంటే ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు కాదు. ఇప్పుడు కేంద్రం పెట్టుకున్న లక్ష్యం ప్రకారం చూస్తే 2024 నాటికి ఇట్లాంటి వ్యవస్థ రావాలి. అది 2024 కాకపోయినా 2-3 ఏళ్ళు అటు ఇటుగా ఇప్పుడున్న 6 వ్యవస్థ పోయి
కొత్తగా టైటిల్ గ్యారెంటీ వ్యవస్థ రాబోతుంది కాబట్టి రైతులు దీని మీద అవగాహన కలిగి ఉండాలి. మిగతా అందరూ కూడా దీని గురించిన సమాచారం తెలుసుకోవటం, దీని మీద పరిజ్ఞానం పెంచుకునే ప్రయత్నం జరగాలి. ఇది టైటిల్ గ్యారెంటీ గురించి కొంత సమాచారం. అధికారిక లెక్కల ప్రకారం 2 తెలుగు రాష్ట్రాల్లో 35 లక్షల మంది కౌలు రైతులున్నారు. ఈ రోజుల్లో కౌలుదారులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. రైతుగా గుర్తింపు లేకపోవడం వల్ల కౌలుదారుకు ప్రభుత్వం నుంచి రైతుగా రావాల్సిన ఏ మేలు అందడం లేదు. ఈ క్రమంలో కౌలు రైతుల సమస్యలు తీర్చేందుకు అందుబాటులో ఉన్న చట్టాలేమిటి, వాటి ద్వారా రైతులకు కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోజున కౌలుదారుల సమస్య చాలా విస్తృతంగా 2 రాష్ట్రాలలో ఉంది. ఎందుకు అంటే కౌలుదారుడికి, కౌలు చేసే వ్యక్తికి ప్రభుత్వం నుంచి రైతుగా రావాల్సిన ఏ మేలు అందదు. కారణం ఏంటంటే కౌలుదారుడికి రైతుగా గుర్తింపు లేదు. రైతుగానే ఎందుకు గుర్తింపు లేదు అంటే కౌలు కాగితాల మీద ఉండదు కాబట్టి. ఈ సమస్యను తీర్చడం కోసమే 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చట్టం చేయటం జరిగింది. దాన్నే ఎల్ఈసి చట్టం అని అంటాం. దానికి ఆ కార్డు ఏదైతే ఆ చట్టం కింద ఇస్తారో లోన్ ఎలిజిబిలిటీ కార్డు అంటారు. అందుకే ఆ చట్టాన్ని ఎల్ఈసి చట్టం అని, లేదా రుణ అర్హత కార్డుల చట్టం అని ఆ చట్టానికి పేరు. ఆ చట్టం ఏమంటుందంటే పాత కౌలు చట్టాల జోలికి వెళ్లకుండానే ఎవరైనా ఇతరుల భూమిని సాగు చేసుకుంటే గనక ఆ వ్యక్తికి సంవత్సర కాలానికి పనికొచ్చేటట్టుగా గ్రామ స్థాయిలోనే గుర్తించి రుణ అర్హత కార్డులు ఇవ్వచ్చు అంటుంది. ఎల్ఈసి కార్డులు అంటాం, లోన్ ఎలిజిబిలిటీ కార్డు అంటాం. ఆ కార్డు ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు రైతుగా పొందాల్సిన అన్ని మేళ్ళు పొందవచ్చు. రుణం తెచ్చుకోవచ్చు, ప్రభుత్వం నుంచి ఏవైతే రైతుల కోసం వచ్చే బెనిఫిట్లు ఉంటాయో పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ 2011 చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మార్చుకొని ఒక కొత్త చట్టం చేయడం జరిగింది 2-3 సంవత్సరాల క్రితం. క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్ పేరుతోటి నీతి ఆయోగ్ ఏదైతే ఒక కొత్త చట్టాన్ని సూచించిందో, పాత కౌలు చట్టాలను తొలగించి కొత్త చట్టం చేయాలి, అలాంటి ముసాయిదానే నీతి ఆయోగ్ రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపడం జరిగింది. ఆ మేరకు పాత చట్టంలో సవరణ చేసుకోవటం కానీ కొత్త చట్టం చేసుకోవటం కానీ చేయాలి అని చెప్పింది. ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకురావడం జరిగింది, క్రాప్ కల్టివేషన్ రైట్స్ యాక్ట్ పేరుతోటి. అంటే భూ యజమానికి భయం లేకుండా కౌలుకి రాతపూర్వకంగా ఇచ్చేలాగా కొంత వెసులుబాటు కల్పించడం కోసం పాత కౌలు చట్టాన్ని రద్దు చేసుకుంటూ ఈ ఒప్పందం ఏదైతే కౌలుదారుడు భూ యజమానితో చేసుకోవాలో సింపుల్ ఫార్మాట్లో గ్రామస్థాయిలో ఆ సంతకం పెట్టుకొని పంచాయతీ కార్యదర్శి ఎవరైతే ఉంటారో వారు కానీ గ్రామ సచివాలయం అధికారి కనుక సంతకం పెడితే అదే గుర్తింపు కార్డుగా పనికొస్తుంది. రుణాలు తెచ్చుకోవచ్చు, ఇతర లబ్ధి పొందడానికి అవకాశం ఉంటుంది. గత 2 ఏళ్లుగా ఆ చట్టాన్ని అమలు చేయడం జరుగుతుంది. తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్రం ఇంకా 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన ఎల్ఈసి చట్టమే అమల్లో ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది, ఆ చట్టాన్ని అమలు చేయము అని ప్రకటన చేయడం జరిగింది. మేము కౌలుదారులని గుర్తించము, భూ యజమాని కౌలుదారు మధ్యలో ఉన్న సంబంధాలు వారు చూసుకోవాల్సిందే తప్ప అధికారికంగా కౌలుదారులని రికార్డ్ చేయటం కానీ గుర్తించాల్సిన అవసరం కూడా లేదు అనేది ప్రభుత్వ అభిప్రాయం. అందుకే ఈ రోజున తెలంగాణలో ఈ 2011 చట్టం అమలు జరగటం కానీ మరో రూపకంగా నీతి ఆయోగ్ తెచ్చిన చట్టాన్ని ఇక్కడ చేసుకోవటం కానీ ప్రయత్నం జరగకపోవటం వలన తెలంగాణ రాష్ట్రంలో కౌలుదారులకి రైతుగా రావాల్సిన మేలేది అందటం లేదు. ఆంధ్రప్రదేశ్లో ఆ కొత్త చట్టం కింద ఎవరైతే ఆ ఒప్పందం చేసుకుంటారో ఒప్పందం చేసుకున్న వ్యక్తులు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒప్పందం ఉన్నంత మాత్రాన భూ యజమానులకు ఎలాంటి భయం ఉండాల్సిన అవసరం లేదు, భూములు పోతాయని పాత చట్టాన్ని రద్దు చేస్తున్నారు. కాబట్టి ఇది ఈ రోజున తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో కౌలు సమస్యలకి, కౌలుదారులకి, కౌలు భూములకు సంబంధించి ఉన్న చట్టాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈనాం భూములకు సంబంధించి ఉన్న సమస్యలేమిటి, చుక్కల భూములతో ఎదురవుతున్న చిక్కులేమిటి, వాటి పరిష్కారానికి భూ యజమానులు ఎలాంటి పద్ధతులు అనుసరించాలి ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇనాం భూముల సమస్య ఇంకా అది అపరిష్కృతంగానే ఉంది. అసలు ఏంటి ఈ సమస్య, ఏం చేస్తే ఈ ఇనాం భూముల సమస్య తీరుతుంది? ఇనాం అబాలిషన్ చట్టం కింద ఇనాములన్నీ రద్దయిపోయినాయి. ఎవరికైతే అర్హత ఉంటుందో వారికి రైతువారీ పట్టా జారీ చేయాలి. ఆ విధంగా ఇప్పటి వరకు రైతువారీ పట్టాలు జారీ చేసుకుంటూ రావటం జరిగింది. కొన్ని రకాల ఇనాం భూములకి రైతువారీ పట్టాలు ఇవ్వడానికి వీలు లేదు. దేవాదాయాలకు ఇచ్చిన ఇనాములు ఏవైతే ఉంటాయో అట్లా కొన్ని రకాల ఇనాం భూములకి రైతువారీ పట్టాలు ఇవ్వకూడదు. ఈ నేపథ్యంలో 2011-12
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు భారత సుప్రీంకోర్టు ఇనాం భూములకు సంబంధించి ఒక తీర్పు ఇచ్చింది. ఇన్స్టిట్యూషన్స్కి ఇచ్చిన భూములకు దేవాదాయ ఇనాములకు సంబంధించి పట్టాలు జారీ చేయకూడదు అని చెప్పి. అప్పుడు ఈ ఇనాం అబాలిషన్ చట్టానికి ఒక చట్ట సవరణ చేయడం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఇనాం భూముల చట్టానికి సవరణ వచ్చి ఇనాం భూముల పట్టాలు చెల్లవని ఆ చట్ట సవరణ యొక్క సారాంశం. కానీ ఆ చట్ట సవరణ వచ్చిన నాటి నుంచి కాకుండా ఇంతకు మునుపు జరిగిన ఇనాం రైతువారీ పట్టాలకు కూడా వర్తించేటట్టుగా ఆ చట్ట సవరణ ఉంది. అంటే 2012 వరకు కూడా ఎవరైతే రైతువారీ పట్టాలు పొందిన కొన్ని రకాల భూములు ఉన్నాయో ఆ పట్టాలు కూడా చెల్లకుండా పోయాయి. ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2012 కంటే ముందు ఇచ్చిన పట్టాలు ఏవైతే ఉన్నాయో, పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతువారీ పట్టాలు ఉన్నాయో వాటిని వ్యాలిడేట్ చేస్తూ ఒక ఆర్డినెన్స్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసింది. ఇది కేంద్రానికి వెళ్లాల్సింది కాబట్టి ఇనాం చట్టానికి సంబంధించి రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం వెళ్ళటము, అది వచ్చే లోపల చాలా కాలం గడిచిపోయింది. ప్రభుత్వం మారిపోయింది. ఈ లోపుగా ఆ ఆర్డినెన్స్ ఆమోదం పొందిన తర్వాత ఇక ఆ ఆర్డినెన్స్ ఎంతకాలం అమల్లో ఉంటుంది? కేవలం 6 నెలల వరకే ఆ ఆర్డినెన్స్ చెల్లుబాటు అవుతుంది. ఈ లోపల దాన్ని అసెంబ్లీలో ఆమోదం పొందితేనే అది కంటిన్యూ అవుతుంది. కానీ ఆ విధంగా ఈ ఆర్డినెన్స్కి చట్టబద్ధత కల్పిస్తూ చట్ట సవరణ ఏది రాలేదు కాబట్టి ఆర్డినెన్స్ ల్యాప్స్ అయిపోయింది. ఈ రోజున మళ్ళీ చట్ట సవరణ చేస్తే తప్ప 2012 కంటే ముందు ఏవైతే రైతువారీ పట్టాలు జారీ చేయబడ్డాయో వాటికి చట్టబద్ధత వస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ వైపున ఆలోచన చేయాలి. ఏదో ఒక రూపకంగా రైతువారీ పట్టాలు పొందిన ఇనాం భూములకు సంబంధించి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటేనే వీటి మీద గందరగోళం పోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మరొక సమస్య చుక్కల భూములకు సంబంధించి డాటెడ్ ల్యాండ్స్ ఏవైతే ఆర్ఎస్ఆర్లో చుక్కలు పెట్టి ఉండి ప్రైవేటు వ్యక్తుల చేతిలో ఉన్న భూములు ఉన్నాయో వాటికి సంబంధించిన సమస్య. ఆర్ఎస్ఆర్లో చుక్కలు ఉన్న భూములు కొన్ని ఇప్పటికీ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి, కొన్నిటిని రకరకాల ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వడం జరిగింది, కొంత భూమిని పేదలకు అసైన్మెంట్ చేయడం జరిగింది, మరికొంత భూమి పట్టా భూములుగా పరిగణిస్తూ దాదాపు 5-6 లక్షల మంది చేతిలో ఈ చుక్కల భూములు ఉన్నాయి. 2007 వరకు సమస్య ఏది లేదు. కానీ 2007లో ఎప్పుడైతే నిషేధిత ఆస్తుల జాబితా రూపొందించిందో ప్రభుత్వం, చుక్కల భూములను కూడా ప్రభుత్వ భూములుగానే పరిగణిస్తూ ఈ చుక్కల భూములన్నీ నిషేధ ఆస్తుల జాబితాలో చేరిపోయాయి. అప్పటి వరకు పట్టా భూములు అనుకుంటున్న వాళ్ళకి చిక్కులు వచ్చాయి. దీని మీద చాలా కోర్టు కేసులు అయినాయి. గౌరవ హైకోర్టు చెప్పిన మాట ఏంటంటే ఆర్ఎస్ఆర్ల చుక్కలు ఉన్నంత మాత్రాన ప్రభుత్వ భూములుగా చూడటానికి వీల్లేదు. ఒకవేళ ఈ ప్రభుత్వ భూములుగా కనుక ప్రభుత్వం భావిస్తే కోర్టుకు వెళ్ళి ఉత్తర్వులు తెచ్చుకోవాలని చెప్పి తీర్పులు ఇచ్చారు. ఈ సమస్యకి ఏదో ఒక రూపకంగా పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో అన్ని లక్షల ఎకరాల భూములకు సంబంధించి ప్రభుత్వం కోర్టుకు వెళ్ళలేదు కాబట్టి ఒక కొత్త చట్టాన్ని 2017లో తీసుకురావడం జరిగింది. చుక్కల భూముల క్రమబద్ధీకరణ కోసం డాటెడ్ ల్యాండ్స్ అప్డేషన్ ఇన్ ఆర్ఎస్ఆర్ యాక్ట్ పేరుతోటి 2017లో చట్టం వచ్చింది. ఈ చట్టం ఏమంటుంది? ఎవరైనా చుక్కల భూములు కలిగి ఉండి అవి పట్టా భూములు అనడానికి ఆధారాలు ఉంటే 12 ఏళ్లుగా ఆ భూమిని అనుభవిస్తూ ఉండి ఇప్పుడున్న వాళ్ళు కానీ వాళ్ళు ఎవరి నుంచి కొన్నారో వాళ్ళంతా కలిపితే 12 ఏళ్లుగా భూమి అనుభవంలో ఉన్న వాళ్ళు ఆ భూమి కొనుగోలు చేసిన ఆధారం కావచ్చు, 1Bలో నమోదై ఉండటం కావచ్చు, ఇంత మునుపు వచ్చిన పాస్ పుస్తకాలు కావచ్చు, ఇందులో ఏ ఒక్క సాక్ష్యాధారం ఉన్నా సరే దరఖాస్తు పెట్టుకొని క్రమబద్ధీకరణ చేసుకోవడానికి చట్టం అవకాశం కల్పిస్తుంది. దానికి కొన్ని సవరణలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా చుక్కల భూముల క్రమబద్ధీకరణ జరగని వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అది ఆగిపోయి ఉండటము, తిరస్కరించటము, లేకపోతే ఇంకా అప్లికేషన్స్ పెండింగ్లో ఉన్నాయి. చట్టం చాలా స్పష్టంగా చెబుతుంది, 1Bలో నమోదై ఉన్నా లేదా రిజిస్టర్ డాక్యుమెంట్ ఉన్నా ఇంకేదైనా సాక్ష్యాధారం ఉన్నా 12 ఏళ్ళు కనుక ఆ భూమి అనుభవంలో ఉన్నట్లయితే క్రమబద్ధీకరణ చేసుకొని పట్టా భూమిగా రికార్డులు నమోదు చేసుకోవచ్చు. నిషేధిత ఆస్తుల జాబితా నుంచి కూడా తొలగించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికి కూడా ఇలా చుక్కల భూములు ఉన్నవాళ్ళు లేదా మీ భూమి చుక్కల భూమి అవునో కాదో తెలవని వాళ్ళు అయితే ఇప్పుడు ఆర్ఎస్ఆర్లో ఒకసారి చూసుకొని ఈ 2017 చట్టం కింద క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగు చట్టాలు, సమస్యల పరిష్కారం, అలాగే రైతులకు ఉపయోగపడే మరింత సమాచారం కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేతలి కార్యక్రమం. చూస్తూనే ఉండండి HMTV.